చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి ఆయన పాలన చూసినటువంటి వాళ్ళు ఇది ప్రతిసారి నడుస్తూనే ఉంటుంది. ఆయన నేను మారాను, ఈసారి అధికారులు ఇబ్బంది పెట్టనని చెప్తారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు మొన్న రాధాకృష్ణ గారు రాసుకొచ్చినట్టున్నారు, వేధింపులు, ఇసుగించకూడదు వాళ్ళని. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు సాయంత్రం 5:30, 6 ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో గడిపేవాళ్ళు, ఇప్పుడు రాత్రుల దాకా సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు గారు పని రాక్షసుడు, ఒప్పుకోవాలి అది. కాబట్టి ఆ పని వలన ప్రయోజనం ఏంటో లెక్కేసుకోడు ఆయన. 24 గంటలు పాఠాలు చెప్పే కార్పొరేట్ విద్యా సంస్థల్లో లెక్చరర్ లాగా పనిచేస్తాడు ఆయన. అది అర్థమవుతుందో లేదో చూడడం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఏది బాగా సబ్జెక్ట్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఏరి వాళ్ళకి నేర్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అది పోను మిగతా దాంట్లో తోమే బ్యాచే ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి దాకా లెక్కలు కూడా బట్టిచ్చేటటువంటి వ్యవహారం లాగా ఉంటుంది అది. అంత తప్పించి అక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు పీక్స్లో ప్రచారం ఉన్నప్పుడు వర్క్ లీక్స్ అయిపోతుంటుంది. ఇక్కడ ప్రచారం కావాలంతే. చంద్రబాబు గారు దాన్ని సమీక్షించారు, దీన్ని సమీక్షించారు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళని జాగ్రత్తగా పనిచేయమన్నారు, కన్నెర్ర చేశారు. ఇది ఒక